హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊర్లో మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అయితే పర్యటించారు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ బ్లాగ్లో చూద్దాం. చూసారు కదా, ఇదైతే ఇంకా మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఇంకా రాలేదు. మేమైతే వెయిట్ చేస్తున్నాం. సో విషయానికి వస్తే మా తాతగారు మాజీ వైస్ ఎంపీ చోరాడ భీమారావు గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజైతే సో మా ఊరికి పరామర్శించడానికి అలాగే కార్యక్రమానికి అచ్చెన్నాయుడు గారు అయితే వస్తున్నారు. సో దానికోసమే మార్నింగ్ నుంచి అయితే కూడా వెయిట్ చేస్తున్నాం. టైం చూస్తే 9 దాటుతుంది. అయితే షెడ్యూల్ పరంగా ఆయన 11 గంటలకు వస్తారని మాకు చెప్పారు. సో మా ఊరు కుర్రవాళ్ళు, ఫ్రెండ్స్, అలాగే నాయకులు అందరూ కూడా అప్పటికే చేరుకున్నారు. చుట్టుపక్కల నాయకులు ఇంకా మినిస్టర్ గారు వస్తున్నారంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఇక్కడ వంటలో కూడా సైడ్ పెట్టున్నాం. సో చూడండి, మీకు చూపిస్తున్న వీడియోలో సార్ ఆల్రెడీ వచ్చారు. సో వచ్చిన వెంటనే ముందుగా మా తాతగారి పటంకి పరామర్శించారు. లోపల వెళ్ళారు, చూపిస్తున్నారు చూడండి వీడియోలో. సో కనిపిస్తున్నారు కదా, ఎగ్జాక్ట్కి 11 దాటిపోయింది వచ్చేసరికి అచ్చెన్నాయుడు గారు. సో ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మా ఊరు ఆడపిల్లలు అలాగే అందరూ కూడా చూడడానికి చాలామంది అయితే వచ్చారు. సో అక్కడ పటంకి పూలమాల వేసి లోపల కూడా వెళ్ళారు. కనిపిస్తున్నారు. లోపల అయితే పంతులు గారు కూడా వచ్చారు ఆ రోజు. అక్కడ ఆయన్ని చూసి కనిపిస్తుంది కదా ఫోటో. సో బయటకు వచ్చి సార్ అయితే ఒక గంట వరకు కూడా ఆ స్పీచ్ కూడా ఇచ్చారు బయట. మీకు చూపిస్తా వీడియో. ఇక్కడ లోపల అయితే మా తాతగారు వాళ్ళ ఆవిడ నాన్నమ్మ గారిని కూడా ఓదార్చారు. సో ప్రథమ వర్ధంతి శతకం, అలాగే చోరాడ భీమారావు గారు అంటే అందరికీ తెలిసింది మా ఏరియాలో, మంచి పేరు ప్రఖ్యాతులు గలవారు. సో బయటకైతే వచ్చేసాం. ఇంకా వర్షం అయితే ఆ రోజు ఫుల్ మార్నింగ్ నుంచి వర్షం. సో కార్యక్రమం కూడా అవుతుంది అనుకోలేదు, కానీ దేవుడి దైవాలు ఆ సమయానికి పూర్తిగా వర్షం అయితే లేదు. మబ్బుగా ఉంది కానీ చిన్నగా అయితే పడలేదు. ఇదిగో కింద మ్యాట్ కూడా వేసాం. మ్యాట్ మొత్తం కూడా తడిసిపోయి ఉంటుంది, ఎందుకంటే ఆ ముందు రోజు కూడా ఫుల్ వర్షం. ఆ రోజల్లా కూడా వర్షం. ఆ నెక్స్ట్ డే తాతగారి వర్ధంతి రోజు కొంచెం గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ సాయంత్రం కూడా పడింది, కానీ ఆ కార్యక్రమం ఎంతవరకు అయితే వర్షం అయితే రాలేదు. ఫుల్ సెక్యూరిటీ చూడడానికి కనిపిస్తుంది కదా. మొత్తం సిట్టింగ్ అయితే కూర్చున్నారు రోడ్డు పైన. మొత్తం కార్యకర్తలు, అలాగే చుట్టుపక్కల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు అక్కడ సార్ కనిపిస్తున్నారు కదా వీడియోలో. ఇంకా ఆడపిల్లలందరూ కూడా ప్రత్యేకించి కూర్చోమన్నారు, అందరూ నిల్చోకుండామని చెప్పి. తడిగా ఉన్నా కూడా అందరూ కూర్చున్నారు. ఇంకా స్పీచ్ అయితే మొదలుపెట్టారు. స్పీచ్ అంటే దాదాపుగా మా ఏరియాలో కింజరాపు కుటుంబం అంటే పంచుకోట అందరికీ తెలిసింది. సో ఎక్కువగా ఎటువంటి కార్యక్రమం అయినా వస్తారు. అలాగే అదే చెప్తున్నారు వీడియోలో కూడా, ఆయన అదే చెప్తున్నారు. పూర్వకాలం నుంచి కూడా ఈ ఏరియాకి విద్యుత్ అనేది మా ఏరియాకి అయితే కరెంటు, రోడ్లు ఏవైనా చేశారంటే ఎర్రనాయుడు గారు ఆయన హయాంలోనే బస్సు కానీ విద్యుత్ అలాగే రోడ్లు అనేవి వేసేవాళ్ళు. అది కూడా చెప్పారు. నేనైతే కొంచెం వీడియో అయితే తీసాను. ఇక్కడ మా తాతగారి పటంకి దగ్గర నుంచి వీడియో షూట్ చేశాను. మీకు చూపిస్తున్నా చూడండి వీడియోలో. కనిపిస్తుంది కదా, బయట పెట్టాము. ఇది రాకముందు మా ఫ్రెండ్స్తో చిన్న చిట్ చాట్ కనిపిస్తున్నారు కదా, ఆ దోస్తులు, అలాగే బ్యాక్ సైడ్ మా తాతగారు. ఇదంతా కూడా ఆయన రాకముందు బ్యాక్ సైడ్ మా తమ్ముడు, అలాగే అందరం వెయిట్ చేస్తున్నప్పుడు వీడియో. బ్యాక్ సైడ్ యూట్యూబర్ ఇదంతా కూడా ముందు ప్రోటోకాల్ వస్తుంది, అప్పుడు వచ్చిన పోలీసులు వాళ్ళు. ఇది మళ్ళీ ఆయన స్పీచ్. ఇక్కడ మళ్ళీ కొంచెం వీడియో షూట్ చేశాను. సో నేను కూడా మధ్యలో బయటికి వెళ్ళిపోవడం వల్ల మొత్తం షూట్ చేయలేకపోయాను. అక్కడ వంట దగ్గర అలా వేరే దగ్గర ఉండడం వల్ల స్పీచ్ అయితే కొంచెం మీకు వినిపిస్తాను, చూడండి ఏం చెప్తున్నారో. మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. ఇప్పుడే నేను మా సత్యనారాయణ కారులో వచ్చామండి. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుతున్నాం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు మన ప్రాంత పరిస్థితులు. ఇప్పుడు అందరూ ఈ మధ్య కాలంలో పుట్టి మంచి కుర్రోళ్ళ తయారైపోయారు. చూశారు కదా ఫ్రెండ్స్, స్పీచ్ అయితే చాలాసేపు చెప్పారు ఆయన. నేను ఫ్రంట్ కెమెరాతో మీకు చూపిస్తున్నాను చూడండి. అందరూ కూర్చున్నప్పటికీ ఇది తీశాను. సో ఇంకా ఆడపిల్లలు అందరూ కూడా సిట్టింగ్ వేసే సైడ్ నుంచి అందరూ నాయకులు, బ్యాక్ సైడ్ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ అయితే ఉన్నారు. వాళ్ళగా 1 అవర్ 2 అవర్స్ అయితే ఉన్నారు. మళ్ళీ 12:30 1 గంటకి అయితే సార్ వెళ్ళిపోయారు.
మా ఏరియాకి సంబంధించి, అలాగే రాబోయే వర్క్స్ గురించి చెప్పారు. అలా తార్ రోడ్డు వేస్తామని చెప్పారు. అలాగే వాటర్ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా సాల్వ్ చేస్తామన్నారు. ఇంటింటికి కొలాయి. అలాగే మూలపేట పోర్టులో అయితే స్థానికంగా మాకైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువగా నిరుద్యోగత ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు మూలపేట పోర్టు దగ్గర అయితే పరిశ్రమలు వస్తున్నాయి కదా, సో ముందుగా స్థానికుల వాళ్ళకి ఇస్తామని చెప్పి పాయింట్ అయితే ఒకటి హైలైట్ చేశారు. అలాగే మత్స్యకారులకు వాటర్ ఎక్కువగా ఇబ్బంది అవుతుంది వేసవి కాలంలో. ఆ వాటర్ ట్యాంక్స్ కూడా వంశధార నది నుంచి తెప్పిస్తామని చెప్పి చెప్పారు. అలాగే మీరు చూపించే తార్ రోడ్, అది అప్పుడు ఆయన హయాంలో వేసింది. దాదాపు 5 years 7 years అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేస్తామని చెప్పారు. ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడండి పోలీసు, ఇదంతా కూడా ఫ్రంట్ కెమెరా తీసింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే మన కిట్టు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.